ఎట్లా చూడొచ్చు ఇవాళ అడిగిన ముత్యం లెక్క కవితక్క బయటకు వస్తుంది? ముందు నుండే చెప్పినాం కదా, కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటికి రాబోతున్నారు. ఎందుకంటే అది నిరాధారమైన కేసు, ఎలాంటి ఆధారాలు లేవు, బ్యాంక్ ఎవిడెన్సులు లేవు, మనీ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా ఎక్కడ ఏమీ లేవు. ఆమెను ఏదంటే రాజకీయ కుట్రలో భాగంగానే కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తి యుక్తి లేక బిడ్డను పావుగా వాడుకొని ఆమెను లేని కేసులో ఇరికించిండ్రు. జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటి నుంచి మహారాష్ట్రలో ఎక్కువ ప్రజాదరణ పొందుతుంది అది అనేసి రెండు జాతీయ పార్టీలు కలిసి ఇక్కడ ఎట్లా ఓడగొట్టినరో, ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసిండ్రో మనకు అందరికీ తెలుసు. కానీ న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలిచింది. ఎప్పటికైనా కవితక కడిగిన ముత్యం లాగానే బయటకు వస్తుందని చెప్పినాము, కడిగిన ముత్యం లాగానే బయటకు వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జీలు కూడా వాళ్ళకి లాయర్లకు మొట్టికాయలు వేసిండ్రు జడ్జీలకి. ఇంకా ఎన్ని రోజులు విచారణ జరుపుతారు, ఎలాంటి ఆధారాలు లేవు కదా, ఎందుకు జాప్యం చేస్తున్నారు బెయిల్ ఇవ్వడానికి, ఒక ఆడబిడ్డకు ఎందుకు ఇంత శిక్ష వేస్తున్నారు. 160 రోజుల పాటుగా ఆమెను జైల్లో ఉంచి వాళ్ళ రాజకీయ క్రీడలో పావుగా ఉపయోగించుకున్నారు. ఆడవాళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి. వాళ్ళెంత చూద్దాం ముందు ముందు ఇంకా కొంచెం. కొన్ని విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి, ఇక బెయిల్ రావడము, బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటది, విలీనం చేసుకోవడానికి చర్చలు కూడా జరుగుతాయి. అయితే బెయిల్ రాకముందు నుంచెల్లే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలా విలీనం అవుతుంది అనేసి ప్రచారాలు చేసిర్రు. ఎవరు ప్రచారాలు చేసిరంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే వీళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతారు, తెలంగాణలో వీళ్ళ పప్పులు ఉడుకయి అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రచారాలు చేసిరు. ఇవన్నీ అసత్యమైన ప్రచారాలు, ఎలాంటి ఆధారాలు లేని ప్రచారాలు. ముందు నుంచెల్లే తెలంగాణ కోసం పుట్టింది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణను ముందు అన్ని రాష్ట్రాల కంటే ముందు నిలిపింది కూడా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు ఆయన ఆనవాళ్ళను దూర్చడం, ఆయన పార్టీని లేకుండా చేయడం ఎవ్వడి తరం కాదు, వాళ్ళ జేజమ్మ తరం కూడా కాదు. ఎవరు ఏం చేస్తారో ఇంకా చూసుకుందాము. ఇన్ని రోజుల నుంచి మొరుగుతే కుక్కలు మొరుగుతున్నాయి అనుకున్నాము. ఇంకా ఎవడన్నా లిక్కర్ కేసు అది అంటే ఒక్కొక్కరిని చెప్పు తీసుకొని దంచుతాం. ఇక కవిత గారు బయటకు వచ్చిన తర్వాత కవిత గారు శివంగి ముందు నుంచి బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసిన ఉద్యమ నాయకురాలు. ఆమె దగ్గర నుంచే మేమందరం రాజకీయాలకు రావడం జరిగింది. ముందుండి మహిళలందరినీ ముందుండి చైతన్యపరుచుతుంది. ముందుండి అసలు ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి చెప్పబోతుంది.